ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 39వ శ్లోకము. ధర్మో మే చతురం ఘ్రికః సుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితాః కాలస్సుఖావిష్కృతః జ్ఞానానం చ మహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీకనగరే రాజావతంసే స్థితే. శంకర, సదాశివ, కైవల్యనాథుడమైనటువంటి చంద్రమౌళీశ్వరుడమైనటువంటి నీవు నా మనస్సు అనేటువంటి పుష్పంలో స్థిరమైపోయి ఉన్నావు. నా మనస్సులో స్థిరంగా నిలిచావు శంకర. నువ్వు దాని మూలంగా నాలో ధర్మం 4 పాదాలతో నడిచింది, పాపం రూపుమాసిపోయింది శంకర. కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలు అన్నీ కూడా దూరమైపోయినాయి. ఈ కాలం ఎంతో హాయిగా ఆనందంగా నీ భక్తిలో నీ స్మరణలో గడిచిపోతూ ఉన్నది. అనంత జ్ఞానం అనేటువంటి మహా ఔషధము నాకు ఫలితంగా ఇచ్చావు శంకర. ఈ అనంత జ్ఞానం వలననే నాలో కామ క్రోధ మోహం లోభ మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాలన్నింటినీ కూడా జయించగలిగాను. నాలో ధర్మం 4 పాదాల నడుస్తూ ఉంది. నీవు నా హృదయంలో స్థిరమైపోయినావు శంకర. సదాశివ.